ఏదైతే గ్రూప్ 1కి సంబంధించిన ఈరోజు మీటింగ్ జరిగిందో ప్రెస్ క్లబ్ ఒక గ్రూప్ 1 అభ్యర్థి మనతో ఉన్నారు. అన్న ఏదైతే మీరు ఈ సినారియో మీద పెట్టారో 3 కోట్లు తీసుకుంటున్నారు మంత్రి అడిగారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఏదైతే ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు నిజమేనంటారు? అంటే ఎట్లా చూస్తారు ఇదంతా? ఒట్టి ఫాల్స్ ఫేక్ అలిగేషన్స్ సార్ అవి. అస్సలు 3 కోట్లు ఉండేటటువంటి లైఫ్లు ఎవరికి కావు. ఆ 3 కోట్లు ఉంటే ఈ ఎగ్జామ్ కూడా ఎవరాడు. ఎందుకంటే ఏదైనా ఒక బిజినెస్ చేసుకుంటారు, ఏదైనా పని చూసుకుంటారు, ఏదో ఒకటి డెవలప్మెంట్కి పోతారు తప్ప దీనికి రారు. అది ఒట్టి నిరాధారం. ఇప్పుడు ఆర్ఎస్పీ సార్ మాట్లాడినా, కేటీఆర్ సార్ మాట్లాడినా వాళ్ళు మాట్లాడతారు, నేను ఎవరికి ఎంత అంత మాట్లాడతారు. ఉంటే ఒకటి వ్యవస్థకు పోయొచ్చు కదా, సుప్రీంకోర్టుకు పో, హైకోర్టుకో, సిబిఐకో, ఏసీబీకో, సిఐడికో ఏదో దానికి పోయి వీళ్ళు ఇట్లా జరిగిందని చెప్పేసి ఒక ఎవిడెన్స్ చూపించాలి కదా. వితౌట్ ఎవిడెన్స్ ఎట్లా మీరు మాట్లాడతారు? నేను ఒక నల్గొండకి వెళ్ళాను, నా పేరు శ్రీకాంత్, నాకు 181 ర్యాంక్ వచ్చింది. నేను తెలుగు మీడియం స్టూడెంట్ని. నాకు తల్లి, మీకు ఒకసారి కొన్ని ఫోటోస్ చూసండి, మా నాన్న, మా అమ్మ, మా తాతయ్య, మా అమ్మమ్మ అందరు చనిపోయారు సార్. 4 చనిపోయారు. నేను ఒక ఆర్ఫన్ని. సోలిడర్ తెలంగాణ అనే ఒక సంస్థ వాళ్ళు, ఆర్ఫనేజ్ హోమ్ వాళ్ళు, నువ్వు చదువుకొని అనేక మంది ఆర్ఫన్స్ ఉపయోగపడాలిరా అని అంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్పిరిట్తో, వాళ్ళు కట్టిన కోచింగ్ ఫీజులతో నేను చదువుకొని ఉద్యోగం వచ్చింది. మరి మా అమ్మ వాళ్ళు ఇచ్చారా సార్ ఇప్పుడు 3 కోట్లు? మా నాన్న ఇచ్చిండు. వీళ్ళకు యా నుంచి వచ్చినాయి పైసలు? ఎవరిచ్చారు? ఎందుకు ఒక తప్పుడు సమాచారాన్ని బయటికి పంపించి అదే నిజమని భ్రమ కల్పిస్తారు. ఇట్లా చేస్తారు కాబట్టి ఈరోజు అనేక మందిని ఇక్కడికి వచ్చి దాన్ని ఏం చేసినామంటే ఇది తప్పు అని చెప్పడానికి మాత్రమే వచ్చినాం. అంటే ఏదైతే కోర్టు పరిధిలో ఉన్న విషయం ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి రివాల్యూషన్ కానీ రీకన్స్ట్రక్షన్ కానీ చేయాలని చెప్పేసి ఆ కోర్టు తీర్పిచ్చి దాన్ని ఎట్లా చూస్తారు అసలు? కోర్టు తీర్పు ఇచ్చిందండి. ఒకటే చెప్పదలుచుకున్నాం, కోర్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని డివిజన్ బెంచ్ పోవచ్చు, డివిజన్ బెంచ్ సుప్రీంకోర్టు పోవచ్చు, సుప్రీంకోర్టు నుంచి రివ్యూ పిటిషన్ పోవచ్చు. మనము వ్యవస్థల మీద నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పుని మేము ఏం కాదనట్లేదు. జడ్జి గారికి వారి దృష్టికి వచ్చిన దాన్ని వాళ్ళు చెప్పిండ్రు, మేము కాదనట్లేము. మేము రివ్యూకి వెళ్తాం, డివిజనల్ బెంచ్కి వెళ్తాం. గతంలో ములికి నిబంధనలు చెల్లవని చెప్పారండి హైకోర్టు. సుప్రీంకోర్టు పోయిన పివి నరసింహారావు, చెన్నారెడ్డి గారు అప్పుడు సీఎంలు, సుప్రీంకోర్టు పోయి తెలంగాణ ములికిలు కరెక్ట్ న్యాయం అని చెప్పేసి తీర్పు వచ్చింది. ఆ తర్వాత మనకు లోకాలిటీ వచ్చింది. ఇక్కడ ఉన్న హైకోర్టులో అప్పుడు నెగిటివ్ జడ్జిమెంట్ వచ్చినాయి, సుప్రీంకోర్టు పోతే పాజిటివ్ జడ్జిమెంట్ వచ్చినాయి. మేము కూడా వ్యవస్థను నమ్ముకున్నాం. ఆ వ్యవస్థల ద్వారానే మాకు కూడా న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు గ్యాదర్ అయ్యి మేమందరం కూడా డివిజనల్ బెంచ్ అప్పీల్ కూడా వెళ్ళాలని అనుకుంటున్నాం. అంటే ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు ఏదైతే ఆ గ్రూప్ 1కి రద్దయింది, సో అది దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఆరోపణలు చేస్తున్నారా? అంటే ఎలిగేషన్ ఈ గవర్నమెంట్ పెట్టడానికి చేస్తున్నారా? అంటే మీ జీవితాలతో ఆడుకోవడానికి ఆస్పిరెంట్ జీవితాలు ఎట్లా చూస్తారు? ఒకటండి, గతంలో 10 సంవత్సరాలలో వీళ్ళు నింపలేదు, అది చేదు నిజం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ అయినా కానీ ఆ 2014 నుంచి 24 వరకు వాళ్ళు నింపలేకపోయిర్రు. ఈ 2024లో గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు వచ్చిర్రు, కొత్తగా వేసిర్రు, నింపిర్రు, మొత్తం ప్రాసెస్ అయిపోయింది. వాళ్ళ ఒక అపవాదని వాళ్ళకు కలిగినటువంటి క్రెడిట్ వీళ్ళకి దక్కే అవకాశం ఉంది కాబట్టి ఆ క్రెడిట్ దక్కకూడదని వీళ్ళు ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారు. ఆర్ఎస్పీ సార్ ఉంది సార్, ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఎవిడెన్స్ లేకుండా కేసు టేకప్ చేసేది అన్నేళ్ళు. ఆయన ఐపీఎస్గా ఉన్నప్పుడు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఐపీఎస్గా ఉన్నప్పుడు ఎవిడెన్స్ లేకుండా కేసు పట్టుకుంటాడా? ఎవిడెన్స్ ఉంటేనే ఛార్జ్షీట్ ఫైనల్ చేస్తాడు, ఎవిడెన్స్ లేకుండా చేయడు. ఉత్తిగానే ఇప్పుడు మాటలు పట్టుకుని అంటే అది ఎంతవరకు కరెక్ట్? మీడియా ముఖంగా, మీ సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్ ముఖంగా మేము తెలియజెప్పుకున్నాం. అంటే మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పేరు తీశారు కాబట్టి చెప్తున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ ఆరోపణ చేసినట్టుగా ఉంది. అంటే ఎట్లా చూస్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆరోపణ చేసినట్టే ఆయన మీద ఆయన చేసుకున్నట్టే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూసి నేను చదువుకున్నా, ఆయన దళితుడు ఐపీఎస్ అంటే నేను ఐపీఎస్ కావాలని ఉద్దేశం చదివిన, ఆ స్థాయికి నేను చేరుకోబోతున్నా. ఇప్పుడు ఆయన నన్నే అంటుండంటే ఆయన అనుకున్నట్టే, ఆయన ఏదైతే చేసిండో ఆయన అనుకున్నట్టే. ఆయన మార్గదర్శకత్వంలో ఆయన మోటివ్ స్పీచ్లు విని చదువుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ చదువుకున్న మమ్మల్ని అంటుండంటే ఆయన అనుకున్నట్టే. ఇది ఆయన విచక్షణకు వదిలేస్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.